నా దేవుడు నాకు என்னோட கூட இருக்கிறார். నాకు తోడుగా ఉన్నాడు. இதுக்கு மேல பெரிய வனாந்தரம் வந்தாலும் என்னை யாரும் ஒண்ணும் செய்ய முடியாது. నేను చూసిన యోదయ అరణ్యము కంటే పెద్ద అరణ్యం వచ్చినా సరే నాకేం కాదు అంటున్నాడు. யார் என்னோட கூட இருக்கிறார்? ఎందుకు అంటున్నాడు? ఆయనతో ఉన్నవాళ్ళు ఎవరు? சொல்லுங்க. దేవుడు என்னோட கூட இருக்கிறார். దేవుడు నాతో కూడా ఉన్నాడు. అది మాత్రమే అంత మాత్రమే కాదు, వాక్యం ఇంకోటి చెప్తున్నారు. ఆయన వాక్యంలో ఇంకోటి కూడా చెప్తున్నాడు. అందులో చూడండి, చెప్పండి. నీవు నాకు తోడై ఉందువు, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు పోలు నీ దండమును నన్ను ఆదరించును. ఒకసారి చదవండి అమ్మ, ఇంకోసారి దగ్గరగా చదవండి అమ్మ. అది ఏం எழுதினாருன்னா, అది ఎందుకు రాశాడంటే பள்ளத்தாக்கு అక్కడ అయోధ్య అరణ్యంలో లోయలు ఉన్నాయి చూసారు, అక్కడ మలైలు இருக்கும், అక్కడ కొండలు ఉంటాయి. ఆ కొండలు పగిలిపోతున్నప్పుడు అది మధ్యగా విడిపోతూ ఉన్నప్పుడు, అది మధ్యలో లోయలో పడిపోతున్నప్పుడు అక్కడ 1000 అడుగులు లోపలికి వెళ్ళిపోతుంది అనుకోండి ఆ కొండ. అయితే అది లోపలికి వెళ్ళిన బయటికి రాలేదు. అయితే ఆయన దగ్గర ఒక అలవాటు ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఆయన గొర్రెల కాపరి కాబట్టి ஒரு கோலும் ఒక కర్ర ஒரு தடியர் ఒక పట్టుకొని డాల్ లాంటిది ఒకటి ఉంటుంది ఆయనకి. ఉన్మేలియే ఆయన నిజముగా అంత కీళ్ళను మేల వరనున్నా ఆయనకి పడిపోయిన తర్వాత కింద నుంచి మీదకి రావాలి అంటే ఒన్నుమే இல்ல, ఆయన ఇక్కడ ఏమీ లేదు. அவர் ஆண்டவர்ட்ட சொல்றாரு, అయితే దేవుడి దగ్గర ఆయన చెప్తున్నాడు, இந்த பாதாளத்துல விழுந்த மாதிரி నేను ఇప్పుడు పాతాళంలోనికి వెళ్ళిపోయినట్లున్నాను, నా ఎప్పుడు మేల పోతుందో తెలియல, నేను ఎలా పైకి రావాలో తెలియట్లేదు, శత్రువు పోల నేను ఇక్కడే చచ్చిపోయేలా ఉన్నాను. ఆండవర్ சொன்னாரு, అయితే దేవుడు చెప్తున్నాడు, కైలో అనుభవించు, నీ చేతిలో ఏముంది అంటున్నాడు. అది చాలు చాలు. ఎవరికి? దావీదుకి. నీకు కాదు. దేవుడు చెప్పాడు, కోలు ఉంది కదా అది పొడిచండి, அந்த 2 மலையில அது ரெண்டுத்தையும் வச்சு மேல ஏறணும். ఆయన చెప్తున్నాడు, నువ్వు పడిపోతున్న పరిస్థితుల్లో నీ చేతిలో ఉన్నాయి కదా, నీ దుడ్డు కర్ర యొక్క దండము అవే ఉన్నాయి కదా దగ్గర, నీ చేతిలో ఉన్న దాంతో నువ్వు పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుని పైకి రా, నువ్వు నీకు నేను తోడుగా ఉంటున్నాను కదా అలాగే పైకి వచ్చేసాడు ఆయన మాట వింటూ. అందుకే రాస్తున్నాడు, నేను గాఢంగా కాలిపు లోయలో సంచరించుడు అపాయముకు నేను భయపడను. పాదాళము ఆయన చేతులు కర్ర పట్టుకొని ఆయన సపోర్ట్ పట్టుకుని దేవుడు సాయంతో పైకి వచ్చేస్తున్నాడు. పాతాళంలో ఉన్నప్పటికీ కూడా అదిగో ఆ యొక్క దుడ్డు కర్ర దండం అది నాది కాదు, అది నీది, దేవుడిది. ఈ చర్చిలో ఉంటే, ఈ యొక్క మందిరంలో ఉంటే, స్ట్రాంగ్ గా ఉంటే, నువ్వు బలముగా ఉంటే, నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోయినా నువ్వు పైకి రాగలవు. చెప్పురా, அது கோரி உழுது தடி உழுது. இப்பதான் அவங்க சொல்றாங்க, అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు, నా దగ్గర ఆయన దుడ్డు కర్ర దండము నా దగ్గర ఉంది, నా యేసే నాకు ఇచ్చాడు, మీరు అందరూ చెప్పారు. ఇప్పుడు పాలనத்தை கடந்து வரும்போது உடம்பெல்லாம் ரத்தம், ఈ యొక్క పాట జరుగుతూ ఉన్నప్పుడు దేహం అంతా రక్తం, అయితే చాలా గాయములు, అయితే ఎండలో నడవలేకపోతున్నాడు. ఆ అరణ్యము దగ్గర 60 మైల్ పాలవనத்தை கடந்து வர 60 కిలోమీటర్లు రావాలి బయలుదేరి అక్కడి నుంచి. మైల్ 60 మైల్ 90 కిలోమీటర్. ఓకే, తో మైల్ ఎంతో ఇప్పుడు మన కిలోమీటర్ వచ్చి 90 కిలోమీటర్లు. ఓకే, 90 కిలోమీటర్ల దగ్గరగా నడుచుకుంటూ రావాలి. అయితే అంత కష్టపడి 90 కిలోమీటర్లు నడుస్తూ వచ్చి ఆయన కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. అయితే కీలో పడిపోతున్నప్పుడు
మాయంలో తప్పించబడి బ్రతికి ఇక్కడికి వస్తున్నాడు యోదయ దగ్గరికి. ఇక్కడికి వచ్చి కింద పడిపోయాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చాలా దూరం నడిచి ఆ యొక్క లోయలో పడి లెగిసి అలా నడిచి వస్తున్నప్పుడు ఆయన సోలిపోయి కింద పడిపోయి నడుస్తూ వస్తున్నాడు. ఆయన చాలా గమనించండి, వినండి. అయితే దావీదు చూసినటువంటి రీతిగానే ఇప్పుడు ఉన్న పరిస్థితులు అలానే ఉన్నాయి మన జీవితంలో. మనకి కరోనా అనేది ఒకటి వచ్చింది, ఆలోచించండి. ఈ గ్రామంలో కరోనా రాలేదా? లోకమంతా వచ్చింది. భూమి మీద ఉన్న ప్రతి దగ్గర వచ్చింది. అయితే సంఘాలు కూడా కొన్ని చాలా వరకు మూసేశారు. గమనించండి. యూదయ అరణ్యము వలె చాలా లోయల ప్రదేశం లాగా మన యొక్క జీవితంలో మన లోకంగా అలా తయారైంది ఒక రోజున. అయితే యూదయలో మనం చూసినప్పుడు ఎండ తీవ్రత 100 నుండి 140, 160 ఉన్నప్పుడు కూడా ఆ 160 డిగ్రీలు ఎండ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అయితే అదంతా పోయింది. బాగా గమనించండి. ఇప్పుడు ఆయన మీద ఒక చల్లని గాలి వేసింది. బాగా వినండి. ఏం వేసింది? அந்த காற்று அவ்வளோ உடம்பெல்லாம் ஹீட் ஆகிட்டு பாடி எந்த டெம்பரேச்சர்னே தெரியல. అప్పుడాయి ఉడకలా రక్తవడి ఇది ఎல்லாம் இருக்கிறது. ఆయన వస్తున్న సమయంలో ఆ యొక్క ఎండ తీవ్రతకి ఆయన స్థలంలో ఉన్నటువంటి మొత్తం ప్రదేశం అంతా ఎండ, ఆయన శరీరం అంతా ఎండతో నిండిపోయింది. ఆయన శరీరం అంతా రక్తము బలహీనతతో ఉండిపోయింది. ఆయన అటువంటి సమయంలో కూడా ఆయన ఎలా ఉంటాడో చూడండి. ఆయన పరిస్థితి డెడ్ బాడీ కూడా పడిపోయింది. ఆ ఎండ తట్టుకోలేక ఒక చనిపోయిన మృతదేహం లాగా ఆయన శరీరం ఉండుంటుంది. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో చల్లని గాలి అతని శరీరానికి తగిలినప్పుడు అప్పుడు ఆయనకి ఒక గ్రహింపు వస్తుంది. ఏంటి ఎంత ఎండలో కూడా ఎంత చల్లని గాలి నా మీదకి వచ్చి పడుతుంది, ఎలా ఇది సాధ్యం అనుకున్నాడు. అయితే కొంచెంగా ఆ చల్లని గాలి వలన ఆయన గ్రహింపనేది వస్తుంది, గ్రహించుకోవడం జరుగుతుంది. అయితే ఆయనకి ఏం జరుగుతుంది అని అనుకుంటే అయితే చల్లని గాలి ఎటువైపు అయితే వస్తుందో అటువైపే వెళ్ళిపోతే మనం బ్రతకగలము అనుకుంటున్నాడు దావీదు. అయితే కొంచెం మెల్లమెల్లగా అలా జరుపుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాడు దావీదు. అయితే కొంచెం దూరం వెళుతూ ఉండగానే ఆ నీరసంలోనే ఆ ఒత్తిడి చల్లని గాలి పట్టుకొని వెళుతూ ఉండగానే ఆయన కింద పడుతూ లెగిస్తూ మెల్లగా వెళ్తున్నాడు ఆయన. అప్పుడు ఆయన చెప్తున్నాడు 23:3 చదువుగా, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇప్పుడు ఆ 3వ వాక్యం ఆయన రాస్తున్నాడు. ఇదంతా అనుభవము. దీనిని బట్టే ఆయన కీర్తనలు 23లో 3వ వాక్యాన్ని రాస్తూ ఉన్నాడు. నా ప్రాణములకు సేద తీర్చి ఎలాగో నన్ను బ్రతికించి నన్ను ఎంతవరకు నడిపిస్తూ ఉన్నావు దేవా అంటున్నాడు. నేను ఇప్పుడు ఏ మార్గము గుండా నడుస్తున్నాను? ఇప్పుడు నీతి మార్గము నడుస్తున్నాను. చర్చ్ అంటే ఏ మార్గం మీకు చెప్పారు కదా, ఏ మార్గం చెప్పారండి? నీతి మార్గమా, ఏం తక్కువ మార్గమా? అనీతి మార్గమా? నీతి మార్గమా అనీతి మార్గమా? సంఘం అంటే ఆరంభించే అయ్యా ఎమి జబర్సింగ్ అయ్యా